క్రైస్తవానికి ఇప్పటి నుంచి ఒక సైడే చూసిర్రు, కాయిన్కి ఇంకో వైపు ఉంటుంది, మేము ఏందో చూపిస్తాం, తలలు నరుక్కుంటా పోతాం. ఎంతమంది నరుకుతారండి? మీరు ఇలా వార్నింగ్ ఇచ్చుకుంటా పోతే హైందవ సమాజం కావచ్చు, ఇతర సమాజం చూసుకుంటూ ఉండాలి. అయితేనే మంచి వాళ్ళు హిందువులు. లేదు మీకు దాడికి ప్రతి దాడి అనే రకంగా సమానం చెప్తే హిందూ వాళ్ళు చెడ్డవాళ్ళు, అంతే కదా మీరు చెప్పేది? లేదు బ్రదర్, దీన్ని ఖచ్చితంగా మనము సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించండి, ఎంత సవరిస్తారో మీరు. ఖచ్చితంగా దీన్ని మనం సవరిద్దాం. ఎలా అని అంటే కనుక, హిందూ దేవీ దేవతలను ఎవరైనా తిడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద చట్టపరమైన, మరలా చెప్తున్నాను, చట్టపరమైన చర్యలు తీసుకోండి. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ దేవుళ్ళు విగ్రహాలు, మీ దేవుళ్ళు చెవులుండి వారు వినరు, కళ్ళుండి చూడరు, నోరుండి మాట్లాడలేరు, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా పాస్ చేస్తే, లేదు హిందువులు నరుకుతాం చంపుతాం అని అంటే, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా పాస్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుందాం. బ్రదర్, మనం వాడిని కొడదాం రండి అంటే నేను రాలేనేమో, కానీ చట్టపరమైన చర్యలు తీసుకుందాం అంటే ఖచ్చితంగా వెళ్దాం. అతన్ని మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేద్దాం. అయినా సరే అతని యొక్క స్వభావం మారకపోతే ఖచ్చితంగా మనకి కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి, అతని మీద మనం కేసు పెడదాం, మనం ఖచ్చితంగా పోరాడదాం. తప్పితే దాడులు చేయడానికి ఎవరికి హక్కు లేదు బ్రదర్. మనము లౌకిక రాజ్యంలో ఉన్నాం, మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి చాలా గౌరవం ఉంది, న్యాయస్థానాలు. అంటే ఇదంతా నేను ఎందుకు అంటున్నా అంటే, దాడులు అనేవి కేవలం క్రైస్తవ్యం మీదనే జరగట్లేదు, క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి అల్లరి ముఖర్లు చాలా మంది ఉన్నారని చెప్తున్నా నేను. ఖచ్చితంగా దానికి మనం అంగీకరించాల్సిందే. ఒక అఘోరీగా చెప్పుకుంటున్న ఒక ఆమె ఊచకోత కోస్తాను నరుకుతాను అంటుంది ఆమె. ఒక పాస్టర్ అంటాడు, ఇక్కడి నుంచి మీరు ఇందాక చెప్పినట్లుగా రెండో సైడ్ చూపిస్తామంటాడు, ఇంకో వైపు ఉంది. ఇంకో పాస్టర్ అంటాడు నరుకుతాం అంటాడు ఇంకొక పాస్టర్. ఒక ముల్లా అంటాడు ఆ యొక్క పగడాల అనే వ్యక్తిని నాలుగు కోస్తానంటాడు. ఇలాంటి వారు అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను ఏమంటానంటే, పరమత సహనము అందరూ కలిగి ఉండాలి. అందుకే మేము 4 సిరీస్ లాంచ్ చేసాం. పరమత సహనం అందరు కలిగి ఉండాలని మీరు చెప్తున్నారు. మీకోసం నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే మీరేమో ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు, కానీ నా కోసం నేను జై శ్రీరామ్ చెప్పమంటే చెప్తలేరు. ఇక్కడే మీ వ్యత్యాసం ఏందో అర్థమైంది. మీరే నీతులు చెప్తారండి. ఇక్కడే మత మార్పిడి కనిపిస్తుంది బ్రదర్. మత మార్పిడి. నేను మిమ్మల్ని మీ మతాన్ని నేను గౌరవించినప్పుడు నా మతాన్ని మీరు గౌరవించకపోతే దాన్ని అహంకారం అంటారండి. మీకు మత మార్పిడి ఎట్లయితది? మీ దృష్టిలో గౌరవం అంటే ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్తేనే గౌరవం ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. నేనైతే మీరు జై శ్రీరామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ ఊగిపోలేదు కనుక మీ పేరు, మీ మతాన్ని మీ పేరు సార్, మీ పేరు? నా పేరు రవీంద్రనాథ్. రవీంద్రనాథ్ బ్రదర్ అని చెప్తే మీకు గౌరవం ఇచ్చినట్టు. అవునండి. రవీంద్రనాథ్ అన్నా కూడా సరే, ఇంచుమించు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి పర్లేదు. అరే రవీంద్రనాథ్ అంటే మీకు ఎట్లా కాలుతుంది? మంచిది కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్. రైట్. నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వేర్ యూ హ్యావ్ గివెన్ మీ టు రెస్పెక్ట్. ఇది రెస్పెక్ట్కి సంబంధించింది కాదండి. ఇది ఖచ్చితంగా నేను మిమ్మల్ని గౌరవించినప్పుడు ఆబ్వియస్లీ మీరు కూడా నన్ను గౌరవించాలి. లేదు మీరు ఇక్కడే దొరికిపోయారు. మీరు నేను మీ మతాన్ని గౌరవించినప్పుడు మీరు కూడా నా మతాన్ని గౌరవించడం అది మీ భాగ్యము. అది మీకు అది కామన్ సెన్స్ లేకపోతే నేనేం చేయాలి? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదే ఒక ఇంటర్వ్యూ. ఇదే విజయ్ ప్రకాష్ ఏం పేరు? విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. ఇదే ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి యాంకర్ గారు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని అన్నాడు. ఆయన ఎందుకు అన్నావు అని అంటే, రైట్, నువ్వు నా మతాన్ని గౌరవించిన, ఆబ్వియస్లీ నేను కూడా నీ మతాన్ని గౌరవిస్తాను అని చెప్పాడు. అది కదా హ్యూమినిటీ. మరి మీ దగ్గర ఎందుకు అది లేదు? ఇలాంటి కొంతమంది వ్యక్తుల వల్లనే ఇలాంటి మత ఘర్షణలు జరుగుతున్నాయని అంట. నేను దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆయన చెప్పాడు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. అరే ఆయన చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పారండి? ఇది ప్రశ్న. మీరు ఎందుకు చెప్పారంటున్నారు? ఒక్కటే సింపుల్, జై శ్రీరామ్, నేను ప్రైజ్ లార్డ్ అని చెప్పిన, మీరు ఎందుకు చెప్పారు జై శ్రీరామ్ అని? జై శ్రీరామ్ అని నేను ఎందుకు చెప్పనో కూడా చెప్పాను. ఇది లౌకిక రాజ్యం అని తెలుసు. జై శ్రీరామ్ ఆరిజిన్ ఏంటో నాకు తెలుసు, ఎక్కడి నుంచి ఉద్భవించిందో నాకు తెలుసు. నెంబర్ 3, నేను మరలా చెప్తున్నాను, శ్రీరాముడిని నేను దేవునిగా నమ్మట్లే. శ్రీరాముడిని యందు నాకు విశ్వాసం లేదు గనుక నేను జై శ్రీరామ్ చెప్పాల్సిన అవసరం. అరే మాకు కూడా జీసస్ అంటే నమ్మకం లేదండి, కానీ మిమ్మల్ని గౌరవించడానికి మేము ప్రైజ్ లార్డ్ అంటున్నాం కదా. దీనినే మత మార్పిడి అంటారు బ్రదర్. మళ్ళీ మతం మొదటికి వచ్చి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. మత మార్పిడి చేయదలుచుకుంటే క్రైస్తవ సోదరుల కంటే ఎక్కువ ఎవడన్నా చేస్తాడా మత మార్పిడి? మత మార్పిడి చేయదలుచుకుంటే, మత మార్పిడి ప్రొవోక్ చేయదలుచుకుంటే క్రిస్టియన్స్ కంటే ఎక్కువ ఎవరైనా చేయగలుగుతారా? క్రిస్టియన్స్ ఎప్పుడు మతము మార్చలేదు. మార్చరా? మారుతారా? గ్రామ స్థాయిలో మనం ఒక అంశం దాటిపోయాం. ఆ అంశం మాట్లాడుకున్న తర్వాత ఫర్ ష్యూర్ మనము దానికి వెళ్దాం. చెప్పండి. మీరు ఖచ్చితంగా మత మార్పిడి చేస్తున్నారంటాను. వచ్చిన దగ్గర నుండి ప్రైజ్ ది లార్డ్ చెప్పమని కానీ, బైబిల్ గొప్పదని చెప్పమని కానీ, యేసుక్రీస్తుకి జై కొట్టమని కానీ నేనైతే అడగలే.
మీరు స్వతహాగా మీరు చెప్పారు ఇది లౌకిక రాజ్యం. నన్ను మీరు ఇందాక నుండి కూడా ఇంటర్వ్యూ ప్రారంభమైన మొదలు జై శ్రీరామ్ చెప్పాలి, జై శ్రీరామ్ చెప్పాలి, దీన్నే మత మార్పిడి ఎందుకు చెప్తలేరు అన్న ప్రచారం వేరు, మత మార్పిడి చెప్పాలి. అందుకే చెప్పాను మత ప్రచారము అని అంటే గనక సువార్త ప్రకటించడం, వారి వారి దేవుణ్ణి వారు ప్రకటించుకోవడం, ఇది మత ప్రచారం. చాలామంది పల్లకీ సేవ చేస్తూ ఉంటారు, ఇది మత ప్రచారమే. చాలామంది తీర్థాలు పెడతా ఉంటారు దేవుళ్ళకి, అది మత ప్రచారమే. చాలామంది ఆ యొక్క పూజలు ఆ రోడ్ల మీద వారు చేస్తూ ఉంటారు, ఇది కూడా మత ప్రచారమే. పల్లకి సేవలు మేము గుడిలోనే చేస్తాం, గుడి ఆవరణలోనే చేస్తాం. రోడ్డు మీద చేసే పల్లకి సేవ నేను చాలా చూపిస్తాను మీకు. ఎక్కడ అది చేస్తారు? కూడా మత ప్రచారమే. చాలా మంది పాంప్లెట్లు పంచుకుంటున్నారు, రాముడు చాలా గొప్పవాడు అంటున్నారు. ఇస్కాన్ లో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు వారు పాంప్లెట్ పాంప్లెట్లు పంచే సంస్కృతే క్రిస్టియానిటీలో మొదలైంది కదా. వీరు గ్రామ స్థాయిలో ఇప్పుడు చేస్తున్న క్రిస్టియన్స్ గ్రామ స్థాయిలో చేస్తున్న తతంగం ఏంటండి? ఒక వ్యాన్ కట్టుకొని, ఒక మైక్ కట్టుకొని యేసు గురించి ప్రవచనాలు మొత్తం పాంప్లెట్ల రూపంలో పంచుకుంటే అవసరం ఏముంది అంటున్నా. మీ క్వశ్చన్ నేను కరెక్ట్ చేస్తాను బ్రదర్. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మరింత ఎక్కువగా విస్తారంగా సువార్త జరుగుతుంది. అందుకే నేను మరలా చెప్తున్నాను, బలవంతంగా జరుగుతుందంట. నేను బలవంతంగా అంటే ఎవరినైనా జుట్టు పట్టుకుని లాక్కొస్తే అది బలవంతం, ఎవరినైనా చెయ్యి పట్టుకుని లాక్కొస్తే అది బలవంతం. అవతల వ్యక్తికి ఇష్టం లేకపోయినా నువ్వు ఖచ్చితముగా జై శ్రీరామ్ చెప్పాలంటాం బలవంత మత మార్పిడి. బలవంతంగా నాతో మత మార్పిడి చేపించారని ఇష్టం ఉంటే స్వతహాగా అతను వచ్చి ఈ దేవుని దగ్గరకు వస్తే నాకు రోగం పోతుంది, ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు రక్షణ వస్తుంది, ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు మంచి జరుగుతుంది, నేను పరిశుద్ధ జీవితం జీవించగలుగుతాను అనేది ఇలానే వందల సంఖ్యలో అది మత మార్పిడి. నువ్వు యేసుని కనుక నమ్మితే నీకు దాదాపు 15 ఏళ్ల నుంచి పిల్లలు పుడతలేరు, పిల్లలు పుడతారని చెప్పి కన్వర్ట్ చేసుకున్న సందర్భాలు కానీ, లేదంటే నువ్వు యేసుని కనుక నమ్మితే నువ్వు ఆర్థికంగా బలపడతావు సంవత్సర కాలం లోపే అని చెప్పి ఈ రకంగా మాయ మాటలు చెప్పి మమ్మల్ని కన్వర్ట్ చేయించారని వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంతకంటే భయంకరమైన ఎలిగేషన్స్ నా దగ్గరికి కూడా చాలా వస్తూ ఉంటాయి. ఏంటో ఎలిగేషన్స్ అంటే చెయ్యి చూసి సంవత్సరం తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత ఏం జరగబోతుందో చెప్తాడంటే ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. కనీసం 7th క్లాస్ 5th క్లాస్ కూడా పాస్ అవ్వలేని వాడు గ్రహాలు సహకరించట్లేదు అంటాడు. నీకు ఆస్ట్రానమీ తెలుసా? అసలు మిల్కీవే ఏంటో తెలుసా? బ్లాక్ హోల్ థియరీ ఏంటో తెలుసా? అసలు పైన ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇవేమీ తెలియవు, కానీ గ్రహాల గురించి చెప్తాడు. శనిగ్రహం నీ వైపు అదోలా చూస్తుంది అంటాడు. అసలు శనిగ్రహం అంటే ఏంటి? ఎలా? అమ్మతేజ లాంటి వాళ్ళు వ్యక్తులు ఎక్కడో ఉన్న లోపల కూర్చున్న మనుషుల్ని పిలిపించి నీకు యేసయ్య ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని అంటే తప్పులేదు, కానీ కొంతమంది వ్యక్తులు చేతులు చూసి ఏదో గ్రహాలు జాతకాలు చెప్తే మీకు తప్పు పడుతున్నారంటే మీరు చాలా గొప్ప మనసు అని. అంటే ఇప్పుడు ఉపేంద్ర గారి దృష్టిలో అవతల వారు తప్పు చేస్తున్నారు కనుక యువతల వారు కూడా తప్పు చేస్తారంటారా? లేదు, మనం అలాగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం అందరినీ మేలుకొల్పాలి. అందుకే మేము 4 సిరీస్ దింపాం, అందులో ఒకటి మేలుకొల్పుతాం అనే సిరీస్ దింపాం. ఈ మేలుకొల్పడం ఏంటి అని అంటే కనుక ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో వారిని మేలుకొల్పుతాం. చాలామంది ఆధ్యాత్మికము అని చెప్పి మోసపోతూ ఉన్నారు. కేవలం ఒక క్రిస్టియానిటీకి మనం ఆపాదించొద్దు, హిందూయిజంకి మనం ఆపాదించొద్దు, ఇస్లాంకి మనం ఆపాదించొద్దు. ఖురాన్ ఒకవేళ మీరు చూసినట్లయితే తాయిత్ కట్టమని ఎక్కడ ఖురాన్లో లేదు. దయ్యాలు వదలగొడతానని చెప్పి బూడిద మొహాల మీద పూయమని ఎక్కడ లేదు. ఒకవేళ హిందూయిజం మనం తీసుకున్నట్లయితే గ్రహాలు చూసి నువ్వు రేపు ఏం జరుగుతుందో చెప్పు, జాతకాలు చూసి నువ్వేం జరుగుతుందో చెప్పు. అసలు ఎలా నువ్వు భవిష్యత్తును చెప్పగలుగుతావు? నీకు అంత భవిష్యత్తు తెలిస్తే రేపు నీకు ఏం జరగబోతుందో తెలుసుకుని దాని నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కదా. రేపు ఎక్కడ నీకు ₹1,00,00,000 దొరుకుతున్నాయి తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ₹1,00,00,000 సూట్ కేసు తెచ్చుకోవచ్చు కదా. లేదు, అవేం నీకు తెలియదు, కానీ ఎదుటివాడి జాతకం చెప్తావు. మరికొంతమంది పాస్టర్లు, నేను ఒకరిని ఉద్దేశించి నేను చెప్పను, నూనె అమ్ముకునేవాడు ఒక ఆయన, కచ్చిఫ్లు అమ్ముకునేవాడు ఒక ఆయన, పండ్లు అమ్ముకునేవాడు ఒక ఆయన, ₹10 నూనె సీసాని 500కి ₹1000కి అమ్మిన వారు ఉన్నారు. ₹7 ₹5 ఖరీదు చేసేటువంటి కచ్చీఫ్ 500కి అమ్ముకున్న వారు ఉన్నారు. ఒక డజన్ అరటిపళ్ళు ₹40కో ₹50కో బండి మీద అమ్మితే బేరమాడే నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డజన్ అరటిపళ్ళు ₹1000 కొనుక్కుంటావు. ఈరోజు మతము అనే పేరట, విశ్వాసం అనే పేరట ప్రజలు మోసపోతూ ఉన్నారంటాను నేను. అది ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా మోసగించేవారు ఉన్నారు, ప్రతి మతంలో మోసపోయేవారు ఉన్నారు. సో ఎప్పుడు మీరు ఇందాకేదో మేలుకొల్పు అనే కాన్సెప్ట్ అన్నారు కదా, ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఏంది? అది ఎలా దానిలో ఉన్న కార్యాచరణలు ఏంటంటే మేము మొత్తం 4 సిరీస్ లాంచ్ చేసాం బ్రదర్. ఈ 4 సిరీస్లో ఒకటి ప్రశ్నిస్తాం. నువ్వు ప్రశ్నిస్తే మేము ప్రశ్నిస్తాం. నువ్వు ఏ మతమైనా,
నువ్వు ఏ విశ్వాసమైనా నువ్వు గనక బైబిల్ని అనవసరంగా ప్రశ్నిస్తే నేను నీ గ్రంథంలోది ప్రశ్నిస్తాను. ఓకే, నువ్వు గప్చిప్గా ఉండు, మేము కూడా మా పని మేము చేసుకుంటాం. రెండోది మేలుకొలుపుతాం. ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించకపోయినా, ఎవరు మా మత గ్రంథాన్ని అన్నా అనకపోయినా, ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో అలాంటి విశ్వాసుల్ని, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, సేవకుడు అంటే క్రైస్తవులకు మాత్రమే సేవకుడు కాదు, అందరికీ సేవకుడు. సో ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో ఆధ్యాత్మికంగా వారిని మేలుకొలుపుతాం. మూఢాచారాల్లో, ఇంకా సూపర్స్టిషియస్ బిలీఫ్స్లో, ఇంకా రకరకాల నరబలులు నమ్మేవారిని, లేకపోతే తాయితులు కట్టుకునేవారిని, గ్రహాలను చూసి మోసపోయేవారిని, ఇలాంటి వారందరినీ కూడా మేలుకొలుపుతాం. మూడోదిగా సత్యాన్ని ప్రకటిస్తాం. కొంతమంది సత్య సువార్త అనే పేరు చేత, కొంతమంది ధర్మ ప్రచారం అనే పేరు చేత వారు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. మేమైతే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మూడోదిగా. నాలుగోదిగా అనవసరంగా గ్రంథాల జోలికి వస్తే నీ గ్రంథంలో ఏముందో నీకే బోధిస్తాం. మా గ్రంథంలో ఏముందో మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు చదవరు, మీరు అనుసరించరు కదా బ్రదర్. మా గ్రంథాలలో ఎట్లుందో మీలాంటి వ్యక్తులకు ఎట్లా తెలుస్తా అంటే మీరు చదవరు, అనుసరించరు, వాటి మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు చదవాల్సి వస్తుంది? నేను చదవకుండానే రామాయణం గురించి కోట్ చేశానే, నేను చదవకుండానే ఋగ్వేదము యజుర్వేదం నుంచి కోట్ చేశానే, నేను చదవకుండానే ఖురాన్ నుంచి కోట్ చేశానే. నాకు దేవుడు ఇచ్చినటువంటి పరిమితమైన జ్ఞానంలో ప్రతిదాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నాను. నేను అంటాను కదా, ఐఎమ్ ఎ లెర్నర్, నేర్చుకుంటూ ఉన్నాను, నేర్పుతూ ఉన్నాను. హైందత్వంలో కోట్ చేయడానికి ఏం మిస్టేక్స్ ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? ఆ లెక్కన చూసుకుంటే బైబిలే మొత్తం మిస్టేక్స్ అని చెప్తాను నేను. మనం మిస్టేక్ల గురించి మాట్లాడుకునే కంటే అందులో ఉన్న సత్యాన్ని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మేలుకొల్పగలుగుతాం. నేను మాత్రమే కాదు, యాజ్ ఏ మీడియా పర్సన్గా మీలాంటి వారు కూడా మేలుకొల్పాలి. హిందూ కాబట్టి హిందూనే మేలుకొలుపుతాను, పాస్టర్ని కాబట్టి క్రిస్టియన్నే మేలుకొలుపుతాను కానీ కాదు. ఈరోజు సొసైటీని మనం మేలుకొల్పాలి. గవర్నమెంట్, పాలిటిక్స్ ఇప్పుడు నడిచేది మతము అనే ఆ యొక్క కాన్సెప్ట్ మీద వారు నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం మంచి జరగట్లే, ప్రజలకు ఏమాత్రం మేలు జరగట్లే. టీనేజర్స్ ప్రాముఖ్యంగా కొంతమంది ధర్మ ప్రచారం పేరుతో టీనేజర్స్ని ఆకర్షించి గూగుల్ పేలు, ఫోన్పేలు పెడతారు. మేము ఎప్పుడు ఏ గూగుల్ పే, ఫోన్పే పెట్టరా. క్రైస్తవ్యాన్ని ప్రచారం చేస్తున్నామంటూ టీనేజర్స్ని ఆకర్షించుకుని వారు కూడా వారి యొక్క స్వార్థానికి వినియోగించుకుంటూ ఉన్నారు. కనుక ఇలాంటి వారి నుంచి టీనేజర్స్ని మనం మేలుకొలుపుదాం. ఇలాంటి వారి నుంచి కొంతమంది అమాయకమైన భక్తుల్ని మనం మేలుకొలుపుదాం. వీరి యొక్క ఉచ్చులో నుంచి వారిని మనం బయటకు తీసుకురాగలిగితే ఒక మంచి లౌకిక రాజ్యాన్ని మనం కట్టుకోగలుగుతాం. తద్వారా అందరినీ గౌరవించుకోగలుగుతాం. సో ఎట్లా నమ్మకం ఉందా మీకు లౌకిక రాజ్యం భవిష్యత్తులో ఏర్పడుతుంది అనే అంశం మీద? ఖచ్చితంగా నా దేశం పట్ల, నా లౌకిక రాజ్యం పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. సో ఎప్పటికైనా సరే ఈ మతాలు అనేవన్నీ కూడా పక్కకెళ్ళి మానవత్వంతో, లౌకిక రాజ్యంతో ఖచ్చితంగా మనం ముందుకు సాగగలుగుతాం. అయితే ఇది రవీంద్రనాథ్ వలనో, ఇది ఒక ఉపేంద్ర గారి వలనో కాదు, ప్రతి ఒక్కరు కూడా మేలుకొల్పాలి. ఇందాక ఒక కాన్సెప్ట్ మర్చిపోయినాం. సరే, రామాయణం, మహాభారతాలు, లేదంటే ఖురాన్ ఇవన్నీ పక్కన పెడితే బైబిల్ యొక్క గొప్పతనం ఏందనంటే దాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు మీరు. ఎందుకు అనుసరించాలి బైబిల్ని? అంతా కొంతవరకు చదివిన, కొంతవరకు తెలుసుకున్న మీలాంటి వ్యక్తులు బైబిల్ నుంచి మీరు ఏం గ్రాస్ప్ చేసుకున్నారు, ఏం రిసీవ్ చేసుకున్నారు అన్నట్టు? వాస్తవానికి బైబిల్ అనేది ఒక గ్రీక్ పదము. దాన్ని గ్రీక్లో బిబ్లియోస్ లేదా బిబ్లియా అని అంటారు. బిబ్లియోస్ అనగా ఏ కాంబినేషన్ ఆఫ్ బుక్స్, గ్రంథాల కలయిక, లేదా ద బుక్స్ అంటే గ్రంథాల యొక్క కలయిక. అందుకే అందులో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలు కాంబినేషన్నే బిబ్లియోస్ లేదా బిబ్లియా అని పిలిచారు. మరి ఈ యొక్క బైబిల్ ముందు హోలీ అని ఎందుకు పెట్టారో తెలుసా? ఈ యొక్క గ్రంథము ద్వారా అనేకులు వారి యొక్క బ్రతుకులను మార్చుకున్నారు. రేపిస్టులు మారారు, స్మగ్లింగ్ చేసేవారు మారారు, హంతకులు మారారు, దొంగలు మారారు, టెర్రరిస్టులు మారారు. ఇందులో పరిశుద్ధమైన వాక్యం ఉంది కనుక పరిశుద్ధమైన జీవితంలోకి అనేకులు వచ్చారు. కనుక ఈ గ్రంథము పరిశుద్ధమైనది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ గ్రంథము గొప్పది అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. బైబిల్ మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి, బైబిల్ మీద ఎన్నో పరీక్షలు జరిగినాయి. సైంటిఫిక్గా, హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా అన్ని రకాలుగా ప్రూవ్ అయిన గ్రంథం ఏదైనా ఉంటే బైబిల్ గ్రంథం. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఖచ్చితంగా బైబిల్లో హిస్టరీ ఉంది, రాజులు, రాజ్యాలు, వారి యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా బైబిల్లో సైన్స్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆదాము భూమిలో నుంచి తీయబడ్డాడు. ఈ యొక్క భూమి మీద నీటి శాతము 70, ల్యాండ్ అంటే భూమి శాతము 30. మానవుని యొక్క శరీరాన్ని విభజిస్తే
70% ఆఫ్ వాటర్, 30% ఆఫ్ మ్యాటర్ అంటాం. అంటే ఫ్లష్ అంతా కూడా 30% ఉంటుంది, 70% వాటర్ ఉంటుంది. అంటే బైబిల్లో సైన్స్ ఉంది, బైబిల్లో మానవుడు ఆ యొక్క మట్టిలోని తీయబడ్డాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. కానీ ఇదే బైబిల్ని అడ్డం పెట్టుకొని వాస్తవంగా మీరు ఇందాక చెప్పినట్టు ఇంటలెక్చువల్ డిస్కషన్, ఇంటలెక్చువల్ డిబేట్ల కంటే కూడా దీన్ని అడ్డం పెట్టుకొని మత ఘర్షణలకు దారితీసే విధంగా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిదంటారా? ఏ సమాజానికైనా, ఇది హిందూ సమాజానికైనా ఎవరికైనా కూడా మంచిదంటారా? ప్రతి మత గ్రంథంలో కూడా ఒక వచనం, ఒక శ్లోకము ఉంది అని అంటే దాని యొక్క ఆరిజిన్ మనం వెళ్ళిపోవాలి. అది ఏ సందర్భంలో రాయబడింది, కాంటెక్స్ట్ అంటాం. మేము థియాలజీ చదివిన మేము అందరం కూడా కాంటెక్స్ట్ అంటాం, అంటే సందర్భము. మీకు 2 పిల్లలు, ఇప్పుడు ఆ 2 పిల్లలు ఇక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే మీరు అంటారు కదా, మీరు అల్లరి చేస్తే తోలు తీస్తాను, మాట్లాడితే తోలు తీస్తాను. నేను అట్లా అన్నాను. సహజంగా ప్రతి తండ్రి అలాగే అంటాడు. నేను అట్లా అన్నాను. సరే మీరు అనకపోవచ్చు. ఏదైనా ఒక తల్లి, ఏదైనా ఒక తండ్రి ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ పిల్లల్ని వారు అంటారు, మాట్లాడేవంటే నిన్ను కొడతాను అని అంటారు. ఇప్పుడు అదే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ అడుగుతుంది, a+b² చెప్పు అని అడుగుతుంది. మా నాన్నగారు మాట్లాడితే కొడతాను అన్నారండి అని అన్నది అనుకోండి, ఆ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా వీపు పగిలిపోద్ది ఆ పాపకి లేదా ఆ బాబుకి. ఎందుకనంటే కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడున్న కాంటెక్స్ట్ అక్కడ ఆపాదించడానికి కుదరదు, ఇక్కడున్న కాంటెక్స్ట్ని అక్కడ మనము ఆచరిస్తామంటే కుదరదు. కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి, ఆ యొక్క ఆరిజిన్ ఏంటో తెలుసుకోవాలి, తద్వారా అప్పుడు మనం ఎలా ఆపాదించాలో అది మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా హిందూ మిత్రులు కానీ లేదంటే ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు కానీ వస్తే మీరు సాధారణంగా ఆహ్వానిస్తారా, ఆతిథ్యం ఇస్తారా వాళ్ళకు? ఖచ్చితంగా మా ఇంటికి ఎవరు వచ్చినా, రేపు మీరే వచ్చినా మా ఇంట్లో ఖచ్చితంగా మీకు ఆతిథ్యం ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది పెట్టడానికి నేను సిద్ధం. మీరలా హిందూ మిత్రుల ఇంటికి వెళ్ళగలుగుతారా? వాళ్ళు స్వీకరించిన ఆతిథ్యం స్వీకరిస్తారా? ఖచ్చితంగా నేను హిందూ మిత్రుల దగ్గరికి వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్గా నా ఫ్రెండ్ పెళ్లి జరిగితే అది ఒక హిందూ పెళ్లి, అక్కడికి వెళ్ళాను, నేను అక్కడ భోజనం చేశారు. అవును. ఓకే. ఇప్పుడు మీరు క్రిస్మస్, డిసెంబర్లో క్రిస్మస్ చేసుకుంటారు, కేక్స్ అని అవన్నీ ఇస్తారు, ఇన్వైట్ చేస్తారు, మెనీ ఆఫ్ ద ఫ్రెండ్స్ వస్తారు. సో మీరు ఇచ్చే కేక్స్ ఇతర మతస్థులు తిన్నప్పుడు ఇతర మతస్థుల దగ్గర విగ్రహాల దగ్గర ప్రసాద రూపంలో పెట్టిన పదార్థాలని తినడానికి ఎందుకు సంకోచిస్తారు క్రిస్టియన్స్ అని అంటే? దీనికి ఇవ్వాల్సినటువంటి క్లారిటీ, మొదటిగా తిను పదార్థం వేరు, విగ్రహార్పితమైన ప్రసాదం వేరు. తిను పదార్థము మీరు ఏది పెట్టినా నేను తినడానికి సిద్ధమే. ఏది పెట్టినానంటే అది నా యొక్క బౌండరీస్కి సరైనదైతే ఖచ్చితంగా తిను పదార్థం ఏదైనా నేను తింటాను. ఏదైనా ఒక చేదు తెచ్చి నన్ను తినమంటే నేను తినలేనేమో, కానీ ఒక స్వీట్ తెచ్చి తినమంటే నేను ఖచ్చితంగా తినగలుగుతాను. తిను పదార్థం ఏదైనా తినడానికి నేను సిద్ధమే. కానీ విగ్రహార్పితమైనది బైబిల్ చాలా ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. విగ్రహానికి అర్పించింది ఏది కూడా మీరు తినొద్దని బైబిల్లో స్పష్టంగా. విగ్రహాలకు అర్పించింది ఏది తినరు మీరు, విగ్రహానికి ఇచ్చింది ఏది కూడా, విగ్రహాలకు అర్పించింది ఏది తినరు, ఏది కూడా తినకూడదు.